హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గీత ఫ్యామిలీ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మేము ఈరోజు యాదాద్రి టెంపుల్కి వెళ్తున్నాము. సో మీతో ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను 2 years బ్యాక్ అయితే ఈ టెంపుల్కి వెళ్ళాను ఫ్యామిలీతో. బట్ అప్పటికి ఇప్పటికి టెంపుల్ అయితే చాలా చేంజ్ అయింది. సో అందుకని చెప్పి నాలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటారని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ అదొక్కటే రీజన్ కాదు, నేను మ్యూజిక్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది. సో లక్కీగా దేవుడి ఆశీస్సులతో నేనైతే ఫస్ట్ యాదగిరిగుట్టలో ప్రోగ్రామ్ అయితే ఇస్తున్నాము, ఫస్ట్ ప్రోగ్రామ్. అందుకని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ప్రోగ్రామే దేవుడి గుడిలో ఇస్తున్నాం కాబట్టి అది కూడా మనందరి ఫేవరెట్ యాదాద్రి టెంపుల్లో. సో ఇంకెందుకు లేట్, మా ప్రోగ్రామ్ ఎలా జరిగిందో ఏంటి అది మొత్తం కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మేము వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేశాక స్టార్ట్ అయ్యాము. ప్రోగ్రామ్ మాకు 5 to 6 ఉండే. అందుకని చెప్పి 4 కల్లా అక్కడ ఉండాలి, అరేంజ్మెంట్స్ అన్నీ ఉంటాయి కదా. అందుకని 4 to అక్కడ 4:30 లోపు ఉండాలి అని చెప్పారు. సో అందుకని చెప్పి మేము లంచ్ చేసి స్టార్ట్ అయ్యాము. కొంచెం ఆఫ్టర్నూన్ కాబట్టి కొంచెం ఎండగానే ఉండే, బట్ లొకేషన్ అంతా చాలా మంచిగా అనిపించింది. సో ఇంకెందుకు లేట్, మీకు మొత్తం వీడియో అయితే చూపిస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా. మేము టెంపుల్ దగ్గరలో ఉన్నాము. ఇప్పుడు వచ్చేసి టైం 4 o'clock దగ్గర వస్తుంది. సో ఇప్పుడు ఇంకా బాగుంది క్లైమేట్. ఆ రోడ్డు పైన అలా వెళ్తున్నప్పుడు పక్కన చెట్లు అండ్ కొండలు, పెద్ద కొండలు అవన్నీ వస్తున్నాయి కదా, చాలా మంచిగా అనిపించింది. సో అందుకని చెప్పి డైరెక్ట్గా టెంపులే కాకుండా ఫస్ట్ టెంపుల్ దగ్గరలో ఉన్న దగ్గర మేము ఎలా అయితే రోడ్ జర్నీ ఎలా అనిపించిందో, ఎలా క్లైమేట్ ఎలా ఉంది, కొండలు ఎలా ఉన్నాయి, అసలు క్లైమేట్ ఎలా అనిపించింది, చెట్లు అవన్నీ మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షేర్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి భువనగిరి కొండ అంటారు కదా, మా అత్తయ్య చెప్పారు, నాకు తెలియదు. సో మీలో ఎంతమందికి తెలిసే కనుక కామెంట్ చేయండి ఆ కొండ గురించి, మీకు ఏం తెలుసు అనేది. సో ఫైనల్గా ఆల్మోస్ట్ మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా నాకు తెలిసి ఇంకొక 5 to 6 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. మెయిన్ రోడ్ కాకుండా లెఫ్ట్కి ఒక సర్వీస్ రోడ్లా వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను చాలా ఎగ్జైటెడ్ ఉండే. అట్ ద సేమ్ టైం కొంచెం టెన్షన్ కూడా ఉండే. టెన్షన్ ఎందుకు అంటే, నేను మ్యూజిక్ క్లాస్లో జాయిన్ అయ్యి 1.5 months అవుతుంది. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రోగ్రామ్. అండ్ మా మ్యూజిక్ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకన్నా సీనియర్సే. మా మ్యామ్ చెప్పారు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, హ్యాపీగా రండి అని చెప్పారు. అందుకని వెళ్తున్నానే కానీ నాకైతే టెన్షన్గా ఉంది, ఎలా పాడతాను ఏంటి. ఆల్మోస్ట్ అందరు సీనియర్స్ వాళ్ళు బాగా సంగీతం నేర్చుకున్నారు. అలా మైండ్లో అవన్నీ రన్ అవుతున్నాయి, ఒక సైడ్ అవన్నీ రన్ అవుతున్నాయి. బట్ ఈ క్లైమేట్ వచ్చిన తర్వాత, ఈ టెంపుల్ దగ్గరికి వచ్చాక అదంతా మర్చిపోయాను నేను. అసలు ఎంత అందంగా ఉందో నేచర్. సో అట్ ద సేమ్ టైం మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారనమాట పార్టిసిపేట్ చేయడానికి. సో ఆల్మోస్ట్ శిల్పారాం కూడా క్రాస్ అయిపోయాం. మేము ఆల్మోస్ట్ ఒక 15 minutes డిఫరెన్స్లో అయితే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. బట్ అనుకోకుండా ఇద్దరం కలిసాము. సో ఆ రెడ్ కలర్ కార్ వాళ్ళదే. మేము కలిసి వెళ్ళాం టెంపుల్కి. అండ్ ఇది వచ్చేసి సురేంద్రపురి. మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ రామాయణ మహాభారతాలు అన్నీ కూడా పిక్చర్స్తో మనకి తెలుస్తుంది అనమాట. పిక్చర్స్తో మొత్తం అంతా స్టోరీస్ మనకి తెలిసేలాగా అక్కడ రాసి ఉంటుందంట. నాకైతే తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. మా వారు చెప్పారు ఇక్కడికి తప్పకుండా వెళ్ళాలి పాపని తీసుకొని అని చెప్పి. సో ఇప్పుడు టైం లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వద్దామని చెప్పారు. సో ఏముంటుంది అని అడిగితే అప్పుడు చెప్పారు, రామాయణం మహాభారతం ఇవన్నీ కూడా మనకి పురాణ గాథలు అవన్నీ కూడా ఇక్కడ పిక్చర్స్తో ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది మనం చూడాల్సిన ప్లేస్ అని చెప్పారు. సో నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యాము. సో ఫైనల్గా మన టెంపుల్ అయితే వచ్చేసింది, మీ అందరికీ కనిపిస్తుంది కదా. అండ్ టెంపుల్ని చూసాక నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ మనసుకు చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఆ చెట్లు, ఆ టెంపుల్ కింద నుంచి చూసేసరికి ఇంకా నేను అసలు ప్రోగ్రామ్కి వచ్చానన్న విషయం అయితే మర్చిపోయాను. సో అలా చూస్తూ ఉన్నాను, నెమ్మదిగా వెళ్ళండి చూసుకుంటూ వెళ్దాము అని అన్నా మా వారితో. అదేంటి ప్రోగ్రామ్కి లేట్ అవుతుంది కదా అని అన్నారు మా వారు. పర్వాలేదులే మెల్లగా వెళ్ళండి ఇంకా టైం ఉంది కదా అని చెప్పన్నాను.
సో అలా చూస్తూ మెల్లగా వెళ్ళాము. చాలా బాగుంది టెంపుల్. అసలు నేను ఎందుకు 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాను, లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ మధ్యలో ఎందుకు రాలేదా అనిపించింది నాకు. అంత బాగుంది. అండ్ ఇలా ఇది మెట్ల దారి అనమాట. సో మాకు ఇంకా టైం లేదు కదా, అందుకని చెప్పి మేము కార్లోనే పైకి వెళ్ళాము. కొండపైకి కార్లోనే వెళ్ళిపోయాము. మెట్ల దారి కింద పార్క్ చేసుకుంటే మనకి ఓన్లీ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు కార్ పార్కింగ్. కొండపైన చేసుకుంటే కనుక మనకి 500 చేస్తారు. సో ఫస్ట్ ఇప్పుడైతే మనం కొండపైకి వెళ్తున్నాము. నాతో పాటు మీరు కూడా రండి. అండ్ ఇవి చూసారు కదా, ఈ లైట్స్ అంతా మనం కింద మెట్ల దారి దగ్గర నుంచి పైకి వెళ్ళే వరకు మొత్తం రోడ్ అంతా ఇలా చెట్లు, ఈ లైట్స్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేశారు. అసలు చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఈవినింగ్ అయింది కాబట్టి క్లైమేట్ చాలా బాగుంది. సో మీరు కూడా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మనం ఆల్మోస్ట్ కొండపైకి అయితే వచ్చేసాము. అండ్ అంతకన్నా ముందు ఇక్కడ బోర్డ్స్ పెట్టింటారు. వాహన పూజ మండపంకు దారి అని చెప్పి బోర్డు కనిపిస్తుంది కదా. అట్ ద సేమ్ టైం మీకు ఒక మండపం చూపిస్తాను. ఇది వచ్చేసి ఈ పింక్ కలర్లో కనిపిస్తుంది కదా మనకి, అది సత్యనారాయణ వ్రతం చేసుకునే మండపం అనమాట. అక్కడ మీకు బోర్డు కూడా ఉంటుంది, సత్యనారాయణ స్వామి వారి వ్రత మండపం అని చెప్పి. ఎవరైనా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను కదా, కార్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు పార్కింగ్ అని చెప్పి కొండపైన. సో ఇక్కడైతే మనం 500 రూపీస్ పే చేసిన తర్వాత అప్పుడు ఇంకా మనం స్టార్ట్ అవ్వచ్చు. సో మేము అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. సో ఇప్పుడు మనం సింహద్వారంకి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ మీరు వ్యూ అయితే చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నాకైతే అసలు చూస్తున్నంతసేపు నేను జస్ట్ ఇలా ఫోన్ పట్టుకున్న వీడియో తీద్దామని, బట్ నేనైతే చూస్తూనే ఉన్నాను. చాలా అంటే చాలా బాగుండే. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా శ్రీమాత్రే నమః, ఓం నరసింహాయ నమః అలా రాసుంది. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా ఆల్మోస్ట్ మనకి సింహద్వారం వచ్చేసింది. మేము ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్నమయ్య కీర్తనలు వింటూ వచ్చాము. అండ్ అన్నమయ్య మూవీలో సాంగ్స్ ఉంటాయి కదా, అవి వింటూ వచ్చామన్నమాట. అవి నాతో పాటు మా పాపకు కూడా చాలా ఫేవరెట్. ఆ సాంగ్స్ వింటూ ఇంకా అన్నమయ్య కీర్తనలు పాడుతూ జర్నీ అయితే చేసాము. ఫైనల్గా ఇప్పుడు కూడా అన్నమయ్య కీర్తన వింటూనే ఈ వ్యూ అంతా చూస్తూ టెంపుల్కి వెళ్ళడానికి అయితే వెయిట్ చేస్తున్నాం మేము. నాతో పాటు మా పాప కూడా పాడుతుంది అనమాట సాంగ్స్ తన భాషలో. సో ఫైనల్గా మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి టెంపుల్ ఆర్చ్, సింహద్వారం అంటారు కదా, అదైతే వచ్చేసింది. సో చూడండి. సో మనం ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి బస్ స్టాప్ ఉంటుంది. అక్కడే మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. కార్ పార్క్ చేసుకున్న తర్వాత ఇంకా పైకి వెళ్తే అప్పుడు మనకి టెంపుల్ వస్తుంది అనమాట. స్వామిని దర్శించుకోవాలంటే మనం పైన ఉంటుంది కదా టెంపుల్, మీ అందరికీ తెలుసు. సో ఫస్ట్ నేను ఇక్కడే ఉంటుంది టెంపుల్ అనుకున్నాను. ఇక్కడ కార్ పార్క్ చేసిన తర్వాత ఇంకా మనం పైకి వెళ్ళాలి, పైన ఉంటుంది మెయిన్ టెంపుల్. సో ఇది బస్ స్టాండ్. బస్కి వచ్చినా కానీ కార్కి వచ్చినా కానీ మనం ఇక్కడ నుంచే పైకి వెళ్ళాలి. సో ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. ఇంకా పైకి వెహికల్స్ ఏం ఎలా ఉండదు. సో ఇక్కడ నుంచి మనం కాలినడకన మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ వ్యూ చూడండి. ఇదంతా మీకు ఇప్పుడు నేను వెళ్తున్నప్పుడు వ్యూ అనమాట. ఎంత బాగుందో. మా వారు అండ్ మా పాప నాకన్నా ఫస్టే వెళ్ళిపోయారు, లేట్ అవుతుందని చెప్పి. సో మా అత్తయ్య నేను ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాము. చెప్పాను కదా నేను ప్రోగ్రామ్కి వచ్చిన విషయం మర్చిపోయాను. నేను మొత్తం టెంపుల్ అలా చూస్తూ ఉండిపోయాను. సో తర్వాత మా ఆయన ఫాస్ట్గా వెళ్తుంటే నాకు అప్పుడు అర్థమైంది. అండ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టు స్థలం అని ఉంది కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత మేమైతే మెల్లగా లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అసలు స్టేజ్ ఎక్కడ ఏంటని చెప్పి కన్ఫ్యూజ్ అలా వెతుకుతూ ఉన్నాము. సో పక్కనే ఎదురుగా అంటే టెంపుల్కి ఎదురుగానే ఇక్కడే ఉంది. మా వారు చూపించారు నాకు ఇదే కదా అని చెప్పి. అప్పుడు చూసాను నేను, ఓకే అని చెప్పి. సో ఇక్కడ కళావేదిక అని చెప్పి బోర్డు ఉంది కదా, అది చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే మా స్టేజ్, అక్కడే మేము ప్రోగ్రామ్ చేసాము. ఫస్ట్ టైం ప్రోగ్రామే టెంపుల్లో, అది కూడా స్టేజ్ పైన కూర్చొని, అది కూడా స్వామివారి గర్భగుడి ముందర కూర్చొని పాడడం అనేది చాలా అదృష్టము. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు కూడా మా ప్రోగ్రామ్ అయితే చూడండి, మేము ఏమేమి సాంగ్స్ పాడాము ఏంటి అని చెప్పి చూసి మీకు ఏ సాంగ్ నచ్చిందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్లో చెప్పండి. అలవట పత్రముపై పవనించే
సిరి మహారాజు సిరి మహారాజు ముక్కోటి సోపుల మూల పురుషుడు శ్రీ వైకుంఠము సిరి మహారాజు భువినేలెడు భువన మోహనుడు భువినేలెడు భువన మోహనుడు మనతో మణిలో మణి మరి మధుర
విమల నారసింహ నారప్రియ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నీ నివాసమట విమల నారసింహ విమల నారసింహ విమల నారసింహ నిర్వరణ కుటిల దైత్య గమన ఘోర పాలక నిర్వరణ కుటిల దైత్య గమన నారాయణ రమాని నాయక నగదర నరసింహ ఘోర పాలక నిర్వరణ కుటిల దైత్య గమన నారాయణ రమాని నాయక నగదర నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు ఈ విక్రమాకృతి నేచితి నరసింహ నీ రూపము ఇంత అంతయని నిజము తెలియరాదు భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం దినకర మధ్యకం నారాయణం దివ్య కనకాంబరధరం నారాయణం పంకజలోచనం నారాయణం భక్త సంకటమోచనం నారాయణం నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం బృందావనస్థితం నారాయణం దేవవృందైరభిషితం నారాయణ పెళ్లి కూతురు పేరుకల జగనాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరుకల జగనాలి పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాంగలడిగి పెళ్లి కూతురు పేరంటాంగలడిగి పెళ్లి కూతురు ఇటు పేరు ముంచేసి పడే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెడమరలి నవ్వేడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు పెడమరలి నవ్వేడి పెళ్లి కూతురు విను
అయితే అయిపోయిన తర్వాత నేను పాపది వాటర్ బాటిల్ మర్చిపోయొచ్చాను కార్లో, అందుకని చెప్పి వాటర్ బాటిల్ కోసం వెళ్ళాను. సో నేను వస్తున్నప్పుడు వ్యూ చూపించాను కదా, ఇది వచ్చేసి మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వ్యూ, సన్సెట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆ వ్యూ మొత్తము. అండ్ ఇక్కడ మా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే అనమాట. అది మా ప్రోగ్రామ్ అయిన వెంటనే స్టార్ట్ అయింది. సో అది కాసేపు చూసి మేము ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాము. శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు 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 శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. ఆ తర్వాత మేము బయటికి వచ్చేసాము. బయటికి వచ్చి ఇంకా అక్కడ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది, అది చూస్తూ కాసేపు అక్కడ కూర్చొని ప్రసాదాలు తిన్నాము. ఆ పక్కన చాలా కోతులు వచ్చాయన్నమాట. మా పాప ఫుల్ ఎక్సైట్ అయింది వాటిని చూసి, అండ్ వాటికి ప్రసాదం కూడా ఇచ్చింది. సో అక్కడ కూర్చొని అలా అన్నమయ్య కీర్తనలు పాడుతూ కాసేపు అయితే స్పెండ్ చేసాము. సో చూస్తున్నారు కదా, ఇది మెయిన్ టెంపుల్ అనమాట, గర్భగుడి. దాని ఎదురుగానే కూర్చొని చాలాసేపు మేమైతే ఫ్యామిలీ అంతా కూర్చొని చాలాసేపు ఉన్నాం అక్కడే. ఆ తర్వాత ఇంకా మేము మెల్లగా రిటర్న్ అవుదామని చెప్పి స్టార్ట్ అయ్యాము. రిటర్న్ వస్తున్నప్పుడు మనకి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ శివాలయం అయితే ఒకటి ఉంది. మనం టెంపుల్ నుంచి కిందకి వస్తున్నప్పుడు ఆ శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. చాలా బాగుంది ఆ టెంపుల్ కూడా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ టెంపుల్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను చూడలేదు ఈ టెంపుల్. సో ఇది కూడా చాలా బాగుంది. బయట నంది చూస్తున్నారు కదా, అంత బాగుంది. ఇక్కడ నుంచి ఇంకా మేము దర్శనం చేసుకొని ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ అక్కడ పైనుంచి వ్యూ చూస్తే చాలా బాగా అనిపించింది. చూడండి లైటింగ్స్ అవన్నీ. అండ్ ఇక్కడ నుంచి మనకి స్వర్ణగిరి టెంపుల్ కూడా కనిపిస్తుంది. అందుకని చెప్పి ఈ వీడియో తీసాను. చాలా బాగుంది కదా, అందరు ఫొటోస్ అవి దిగుతున్నారు. ఇక్కడ మనకి వెనకాల స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ వచ్చేదారిలో మనకి రోడ్డుపై నుంచి స్వర్ణగిరి టెంపుల్ కనిపిస్తుంది. ఫుల్ లైటింగ్స్ అవి ఉండి చాలా బాగుండే. సో వెళ్ళడం కుదరలేదు, బట్ మీకు దూరం నుంచి అయితే రోడ్ నుంచి ఎలా వ్యూ ఉందో అయితే చూపించాను, వీడియో తీసి చూడండి. సో ఇదండి ఫైనల్గా వ్యూ. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.